హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. స్టార్టింగ్ ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, చాలామంది ఓపిక లేదండి. వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఓపిక లేదు. ఆ థంబ్‌నెయిల్ చూసో లేదా మినిమమ్ ఒక 2 నిమిషాలు కూడా వీడియో చూడట్లేదు. వీడియో చూడకుండా రకరకాలుగా కాల్ చేసేసి నాకైతే ఎంత హరాస్మెంట్ అంటే అసలు జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. వీళ్ళందరూ ఆర్డర్ పెట్టిన వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాను. ప్లస్ దాంతో పాటు ఏంటంటే ఈ టైం పాస్ కాల్స్. అదేదో చూస్తారు, ఏదో ఇంట్లో కూర్చొని వర్క్ చేసేది కదా, ఇంటికాడ కూర్చోబెట్టి ఎవరు వర్క్ ఇవ్వరండి. కంపెనీకి వెళ్తేనే డ్యూటీకి వెళ్తేనే మీకు డబ్బులు వస్తాయి ఏదన్నా కానీ. కాబట్టి ఇది మన ఇండస్ట్రీ. జనాలకు అర్థం కాలేదంటే లాస్ట్ వరకు చూసే ఓపిక లేదు. కాబట్టి యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం నేను లాస్ట్ వరకు చూపిస్తున్నాను. లాస్ట్లో అంటే డీటెయిల్స్ పెడతా ఉంటే వీళ్ళకి లాస్ట్లో అర్థం కావట్లేదు అసలు. అందుకే ఇది స్టార్టింగ్లో చూపిస్తున్నాను. మనకి ఇది వచ్చేసి జ్యోతి నాన్ వెజ్ పికల్స్. ప్రస్తుతానికి మనం పచ్చళ్ళు ఒకటే లాంచ్ చేస్తున్నాము. ఈ పచ్చళ్ళ బిజినెస్ ఒకటే ఫుల్గా నడుస్తుంది మనకి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఈ బిజినెస్ చేయాలనుకున్నారో, లేకుంటే థంబ్‌నెయిల్ చూసేసి కాల్ చేస్తున్నారో, వీళ్ళందరూ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అసలు వీళ్ళు ఏం బిజినెస్ ఏందనేది ఆలోచించుకొని దాని తర్వాత మీరు కాల్ చేయండి. అంతేగాని టైం పాస్ చేయొద్దు. నాకు జనాలతో మాట్లాడేంత టైం లేదు. ఈ మధ్య కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం మొదలైంది. అంటే ఈ టైం పాస్ కాల్స్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం మొదలైంది. కాబట్టి ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, చూసారు కదా, యాక్చువల్లీ జనాలందరూ అంటే జస్ట్ థంబ్‌నెయిల్ చూసేసి మనం ఈ వీడియో మొత్తం లాస్ట్ పెడుతున్నాం కాబట్టి లాస్ట్ వరకు చూసే ఓపిక లేదు. ఒక థంబ్‌నెయిల్ ఒకటి చూస్తున్నారు, ఒక్క నిమిషంలో చూసేసి అసలు మేము మొత్తం చూసాము. అబద్ధాలు ఎట్లా చెప్తున్నారంటే జనాలు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హానెస్ట్‌గా వ్యాపారం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే ఒక అబద్ధం కోసము ఇంకొక 4 అబద్ధాలు సృష్టించాలా. ఈ 4 కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో 40 అబద్ధాలు సృష్టించాలా. అంటే జీవితం మొత్తం మనం అబద్ధాలతోనే సరిపోతుంది. ఒకరిని మోసం చేయడం అవసరం లేదు మనకి. నిజంగా చూసామంటే చూసాము. నచ్చింది. వ్యాపారం చేయాలనుకుంటే అది లెంగ్తీగా చూడాలా. ఈరోజు ఒకరు చూసి, రేపు ఒకటి చూసి, అందరి దగ్గర ఎంక్వైరీ చేసేసి, తర్వాత వాడికి బిల్లు పెట్టినా సరే వాడేమి రెస్పాండ్ కానప్పుడు. ఎందుకంటే నాకు ఇంతకుముందు టైం వాల్యూ తెలీదు. రియల్‌గా చెప్తున్నాను కదా! ఇంతకుముందు నాకు టైం వాల్యూ తెలీదు. ఇప్పుడు ప్రతి నిమిషం నాకు చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ టెన్షన్‌లో అక్కడ బిజినెస్ వల్ల గానీ, దీని వల్ల గానీ, ఆర్డర్‌ల వల్ల గానీ, ఫోన్‌ల వల్ల గానీ, ఈవెన్ డ్రైవింగ్‌లో గూడా ఫోన్‌లు ఎత్తుతా ఉన్నాము. గుండె ఏందంటే ఎంత స్పీడ్‌గా కొట్టుకుంటదంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జేయాలి, ఏదో ఒకటి జేయాలి, ఏదో ఒకటి జేయాలి. కాబట్టి ఎవరైతే నిజంగా బిజినెస్ చేయాలనుకున్నారో, నిజంగా 100% ఇంట్రెస్ట్ ఉంటేనే, ఏదో చూసాము, డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాము, సార్ మాకివి కావాలని చెప్పి పెద్ద లిస్ట్ రాసేస్తారు. తీరా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే లోపల, లేకుంటే మళ్ళీ ఆర్డర్ ఇచ్చే లోపల అసలు రెస్పాండే ఉండదు. ఎందుకు జేస్తారో కూడా తెలీదు. అది ఎదుటివాడిని టైమ్ పాస్ జేయడానికో. దీంట్లో ఎందుకంటే మేజర్‌గా 3, 4 అనౌన్స్‌మెంట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే యాక్చువల్లీ మనము ప్రొద్దుటూరులో నేను రీసెంట్‌గా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను. అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి అది రేపు ఓపెనింగ్ ఉంది మాకు ఆల్రెడీ 21కి. అంటే ఓన్లీ మామూలుగా పాలు పొంగించుకొని వెళ్ళిపోతున్నాము. రెండోది మన మేజర్ అవుట్‌లెట్ ఏదైతే ఉందో 30 తారీఖు ఓపెనింగ్ అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇన్వెస్టర్లకి చాలా మందికి కూడా ఇన్ఫార్మ్ చేసాము. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ అది పోస్ట్‌పోన్ అయిపోయింది. ఎందుకంటే 30 తారీఖు వచ్చేసి నా కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఏది కష్టపడ్డా నా ఫ్యామిలీ కోసమే కాబట్టి నా కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. సెకండ్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వరకు ఎగ్జామ్ ఉంది. కాబట్టి వాడిని మధ్యలో వదిలేసెళ్ళి నేను కష్టపడేదే నా కొడుకు గురించి, నా పిల్లల గురించి. నా పిల్లల్ని వదిలేసెళ్ళి నేను ఇనాగ్రేషన్ చేసుకొని జనాలకు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి 30 తారీఖు క్యాన్సల్ చేశాము. లేదు 30 కాదు, 3 తారీఖు అనుకున్నాము. గాంధీ జయంతి తర్వాత రోజు అనుకున్నాం గానీ 3 తారీఖు అమావాస్య ఉంది కాబట్టి వద్దని చెప్పారు. కాబట్టి అక్టోబర్ 6 తారీఖు క్లియర్‌గా చెప్తున్నాను. అక్టోబర్ 6 ఫైనల్ డేట్ ఇంకా మనకి. అంటే సండే వచ్చింది. ఆల్మోస్ట్ అందరికీ ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరికీ హాలిడే ఉంటది కాబట్టి అందరూ రావచ్చు. అక్కడ ఒకవేళ ముందు రోజు వచ్చినా సరే, అంటే ఆ రోజు అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నాము. అక్కడే ఫుడ్ ఉంటది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, లేకుంటే అవుట్‌లెట్ పెట్టాలనుకున్నారో, ఏంటంటే ఇప్పుడు మనం పెట్టే ఈ అవుట్‌లెట్ మేజర్ అండి. మొత్తం వరల్డ్‌లో. అంటే వరల్డ్‌లో ఇట్లాంటి అవుట్‌లెట్ ఎవరు పెట్టకూడదు. నా టార్గెట్ ఏందంటే ఓకే, ఎన్ని ఫ్రాంచైజీలు కేఎఫ్‌సీ ఉంది, మెక్‌డానల్డ్స్ ఉంది. ఆ రేంజ్‌లో పెడతాను, అట్లా ప్రొడక్టివిటీ అమ్ముతాం అనట్లే గానీ, ఈ అవుట్‌లెట్ ఏదైతే ఉందో ఇలాంటి అవుట్‌లెట్ ప్రతి ఊర్లో ఒకటుండాలి. అది ఫ్రాంచైజ్ ఇస్తామా, ఓన్‌గా పెడతామా అనేది సెకండరీ. బట్ ఇలాంటి అవుట్‌లెట్ లేట్ అయినా గానీ నా అవుట్‌లెట్ ఏందంటే వరల్డ్‌లో బెస్ట్ అవుట్‌లెట్ అయి ఉండాల. ఇట్లాంటి అవుట్‌లెట్ ఎక్కడ ఉండకూడదు. వాళ్ళు ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ, సర్వీస్ గానీ ఏదైనా సరే నాకు లేట్ అయినా గానీ ఈ అవుట్‌లెట్‌ని క్లియర్‌గా మెన్షన్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. అక్కడ లోకల్‌లో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆల్రెడీ అక్కడున్న మంత్రులందరిని పిలుస్తున్నాం కాబట్టి అందరికి సండే హాలిడే అన్నారు. సండే ఆల్రెడీ కమిట్మెంట్ తీసేసుకున్నాము. రేపు 21కి మనకు అగ్రీమెంట్ ఉంది. యాక్చువల్లీ మనము మొన్న 14, 15కి చేసుకోవాలి. 14, 15 అగ్రీమెంట్ అవ్వలేదు. వాళ్ళు అవైలబుల్ లేక. ఎందుకంటే నేనెళ్ళిన ఒక మంచి పని వల్ల ఇంకొక ప్లానింగ్ వచ్చేసింది. ఆ ప్లానింగ్ లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇప్పుడేందంటే కంపెనీ డెవలప్ చేసుకోవడానికి, కంపెనీ కట్టడానికి వేరే దగ్గర 3 ఎకరాల స్థలం చూసాము ఆల్రెడీ. దానికి ఇన్వెస్ట్‌మెంట్ కూడా ప్లాన్ చేసాము. లాస్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా తేడా ఉంటది. ఒక కంపెనీలో మీరు వాటాదారులు కావాలంటే లాంగ్ విజన్ ఉండాలి. ఎందుకంటే కంపెనీ అనేది మీరు
ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎవరు వడ్డీ వ్యాపారం చేయట్లేదు. వడ్డీ వ్యాపారం చేస్తే ఈరోజు పెట్టేసాము వచ్చే నెల ఇంట్రెస్ట్ ఇవ్వాలన్న ఫీలింగ్ ఉంటది గానీ, ఒక బిజినెస్‌లో ఒక ఇన్వెస్టర్‌గా గాని, ఒక పార్ట్నర్‌గా ఉన్నప్పుడు మీకు లాంగ్ విజన్ ఉండాలి. అంటే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదంటే మనం బతుకున్నంత కాలము. ఈ విజన్‌తో మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి గానీ, సార్ ఈ నెల ఇచ్చేసాము, వచ్చే నెల నుండి ఎంతొస్తది? గాల్లో లెక్కలేసుకుంటే వచ్చినయి ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో. మీరు కష్టపడిన సొమ్మే మీ దగ్గరుంటది. కన్ఫర్మ్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది నా లైఫ్‌లో జరిగింది కూడా. మీకు ఎన్ని డబ్బులు వేరేవాడు కష్టపడి ఇచ్చిన సొమ్ము వాడు ఏడ్చుకుంటూ ఇస్తాడో, లేకుంటే వాడికి ఏ రకంగా ఇస్తాడో తెలీదు గానీ, మీరు కష్టపడిన సొమ్మే మీ దగ్గరుంటది. మీరు ఏ రకంగా అన్యాయంగా తీసుకున్నా సరే లైఫ్‌లో ఏదో రకంగా వేరే రకంగా పోతది. పోతది కూడా ఖచ్చితంగా. ఈరోజు మనం నష్టపోతున్నాము లేదా డబ్బులు పోయినాయి ఎవడో మోసం చేసిండంటే, మీరు ఎవరికో ఏదో రకంగా మోసం చేసుంటారు కాబట్టి దేవుడు అది ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి కష్టపడిన సొమ్మే నిలబడతది. అది నా జీవితంలో చాలా జరిగింది. రీసెంట్ కూడా చాలా జరిగింది. నేను వేస్ట్ చేశాను. అంటే అప్పుడు మనకి మెచ్యూరిటీ లేదనమాట. ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల సరే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్తున్నా జనాలకి. నాకొచ్చిన ప్రాఫిట్‌లో ఇంతిస్తాము. లాస్ట్ టైమ్ పెట్టిందిది. ఈ టైమ్ పెట్టిందిది. మీరు కంపెనీలో వాటాదారులు. మొత్తం ఓవరాల్‌గా ఇండియా మొత్తం కలిపి నేను 2, 3 వేల అవుట్‌లెట్‌లు పెడతాను. ఎందుకంటే దీంట్లో కూడా లాస్ట్ టైమ్ చెప్పాను. నేను ఓన్లీ అంబానీకే అమ్ముతాను. 10,000 కోట్లకు అమ్ముతాను. ఎందుకంటే దాని ప్లానింగ్ ఎట్లా ఉందంటే 3 ఎకరాల్లో కంపెనీ కట్టినాక ఫస్ట్ మనం ప్రొడక్ట్ మొత్తం లాంచ్ చేసేది ఓన్లీ రిలయన్స్‌లోనే. రిలయన్స్ సూపర్ మార్కెట్స్‌లో 3,850 సూపర్ మార్కెట్‌లో ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నా. ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసేసి ఫస్ట్ వాళ్ళకి 5 సంవత్సరాల్లో నా బిజినెస్ మొత్తం చూపిస్తాను. ఎందుకంటే ఆ స్ట్రక్చర్‌లో లేదు. చాలామంది ఫోన్‌లు చేసి, "మీరిప్పుడే ఇంత ఆలోచిస్తున్నారు, అంత ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు నర్సరీ చదువుతున్నారు." రైట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దాంట్లో. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది జరిగిన పాటే. మనం స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్‌లోనో, సెకండ్ క్లాస్‌లో, థర్డ్ క్లాస్‌లో అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అనుకోండి. స్కూల్‌లో జాయిన్ అవ్వంగానే ప్రతి టీచర్ క్లాస్‌లోకి రాగానే ప్రతి స్టూడెంట్‌ని లేపుతారు. అందరి ముందు లేపి, "బాబు నువ్వు పెద్దయినాక ఏమవ్వాలనుకుంటున్నావు?" అప్పుడు మనం కూడా ఏం చెప్పేవాళ్ళం? "నేను డాక్టర్ అవ్వాలా, నేను లాయర్ అవ్వాలా, నేను పోలీస్ అవ్వాలా, అది అవ్వాలి." లాస్ట్‌కి ఏమయ్యాం మనము? రోడ్డు మీద కూలీలయ్యాము. అడుక్క తినేవాళ్ళయ్యాము. అప్పులు చేసుకొని అప్పుల పాలైపోయాము. బట్ ఇవన్నీ అప్పుడు చెప్పం గదా! చిన్నప్పుడు చెప్పం మనం. నేను అప్పులు చేస్తాను, లేదా నేను కూలోడినయితాను, లేకుంటే నేను ఈ పని చేస్తాను, ఆ పని అప్పుడు ఇంతవరకు మన మైండ్ సెట్ ఏందంటే ఈ ముగ్గురు, నలుగురే కనపడతారు. డాక్టరు, లాయరు, పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్ ఇవే చెప్తాము. తీరా ఎండ్ ఆఫ్ ద డే 21 ఇయర్స్ తర్వాత లైఫ్ చూసుకుంటే అసలు దేనికి పనికి రాకుండా అయిపోయాం. అట్లానే నేను కూడా ఏందంటే నేను నర్సరీలో ఉన్నాను. ఇప్పుడు నా దేవుడనే టీచరు ఏమనిందంటే, "బాబు నువ్వేం జేస్తావు?" "అయ్యా నేను ఈ గోల్ పెట్టుకున్నా." రైట్ ప్రయత్నం చేస్తున్నా నేను. 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలు కానియండి. నేను ఒక 10,000 కోట్లు అని చెప్పి గోల్ పెట్టుకున్నా. గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నా. అప్పటికి నేను ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేదా అడుక్కునేవాడిని అవ్వచ్చు. అప్పుల పాలైపోయి దుకాణం కూడా మూసేయచ్చేమో. అది కాదు. ఫస్ట్ నువ్వేమనుకున్నావు విజన్ ఎప్పుడు? చిన్నప్పుడు. అప్పుడేందంటే మనకు మెచ్యూరిటీ ఉండదు కాబట్టి మనం ఏదైనా చెప్తాం. పెద్ద పెద్ద అంటే ఇంక పెద్ద పోకడలకే. ఒకడు ప్రధానమంత్రి అంటాడు, ఒకడు సీఎం అంటాడు, ఒకడు ఎమ్మెల్యే అంటాడు, ఒకడు ఎంపీ అంటాడు. ఏదైనా గాని లాస్ట్ 21 ఇయర్స్ తర్వాత అంటే ఈ ఎడ్యుకేషన్‌లో 21 ఇయర్స్. నా బిజినెస్‌లో 5 ఇయర్సే పెట్టుకున్నా. దీనికోసం పని చేస్తున్నా. నిజంగా ఏందంటే స్టార్టింగ్ నుండి కష్టపడేవాళ్ళున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేవాళ్ళున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేవాళ్ళు చూడండి కంపల్సరీగా ఒక ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంత కోచింగ్ తీసుకుంటారు, ఎంత స్టడీ అంటే 24 గంటల్లో 18 గంటలు చదువుతూనే ఉంటారు. ఎందుకో ఖచ్చితంగా అది కొట్టాలి. అది కూడా 1,00,000 మందిలో ఒకడికే ఉద్యోగం వస్తది. మళ్ళా వాళ్ళ ఓన్లీ ఆ చిన్న జాబ్‌కి ఓ రూ. 1,00,000, 2,00,000 ఉద్యోగానికి అంత కష్టపడతా ఉంటే 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాలా? ఎందుకు 10,000 కోట్లని పెట్టుకున్నానంటే, ఈరోజు మీకు నాన్ వెజ్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయల బిజినెస్ ఉంది. పోనీ మీట్ సెక్టార్ చూసుకుంటే వరల్డ్‌లో మీరు కావాలంటే గూగుల్‌లో కొట్టండి. హైయెస్ట్ మీట్ సెక్టార్ మీట్ ఏదైతే ఉందో మన దేశం నుండి ఎక్స్‌పోర్ట్ అయితుంది. బయట ఏ దేశంలో ల్యాండ్ లేదు. ఏ దేశంలో అక్కడ ఫార్మింగ్ చేయట్లేదు. మనకున్నంత అగ్రికల్చర్ గాని, మనకున్నంత మీట్ సెక్టార్ గాని ప్రపంచంలో ఎక్కడ లేదు. దాంట్లో కూడా రాత్రి నిండా మేమందరం కూర్చొని మా సిస్టరు, నేను, మా మదర్ ఇంకా ఇద్దరు, ముగ్గురు వర్కర్లు కూర్చొని మాట్లాడుతా ఉన్నాము. ఒకడి వల్ల ఒకడు కష్టపడితే లేదంటే ఒకడు రిస్క్ తీసుకుంటే 10 మంది కాదు. ఇప్పుడు నా వలన 100 మంది ఉపాధి. సింపుల్‌గా చెప్తున్నాను. నా వలన ఒక 100 మంది ఉపాధి. ఈ 100 మంది ఉపాధి ఎట్లా అనేది నేను ఒకసారి చెప్తాను. సపోజు మనం ఈ షీట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈ షీట్‌లో ఏందంటే జక్కా పెద్దన్న అనేవాడు ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. దీని డెవలప్‌మెంట్‌కి చాలా డబ్బులు పెట్టాను. జనాలు ఏందంటే టైమ్ పాస్ అనుకుంటున్నారు. కానీ ఆల్మోస్ట్ నియర్ బై 40,00,000 పెట్టాను నేను. క్లియర్‌గా చెప్తున్నాను కదా! 4 సంవత్సరాల్లో దీని రీసెర్చ్ కోసం అంటే నూనె లేకుండా సంవత్సరంన్నర మన ప్రొడక్ట్ వచ్చేసి 1 ½ ఇయర్ మీరు రోడ్డు మీద వాడేసినా కూడా ఎండలో గాని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎండలో వాడేసినా కూడా దాంట్లో కొద్దిగా వాటర్ పడినా కూడా తడొచ్చినా కూడా బూజు పట్టదు. గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ 99.99% 0.01% వాంటెడ్‌లీ కావాలని చేస్తే మనం ఏం లేదు గానీ, మాకు ఇంతవరకు ఎక్కడ కూడా బూజు పట్టిందన్న రిమార్క్ రాలేదు. ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైందని చెప్పారు గానీ, ఇప్పుడు ఇదే షీట్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వాడే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం వలన, ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఒక నలుగురు ఎంప్లాయీస్‌కి ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది. ఓన్లీ స్టిక్కర్స్ ఓడికి
పోయిన 15 డేస్‌లో రూ. 1,00,000 పేమెంట్ ఇచ్చా. అంటే వీడి వల్ల ఇంకొకరు అంటే వీడు డిజైన్ చేసేవాడు, దాని తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు, కటింగ్ చేసేవాడు, తర్వాత ఈ షీట్లు డిజైన్ చేసేవాడు. ఇప్పుడు దీంట్లో డబుల్ కవర్ ఉంది. ఈ కవర్ లోడ్‌కి, ఈ బయట కవర్ లోడ్‌కి, తర్వాత కారం అమ్మేవాడికి, ఆయిల్ అమ్మేవాడికి, అల్లం సప్లై చేసేవాడికి, రా మెటీరియల్ సప్లై చేసేవాడికి, ఒక ఆటో వాడికి, అంటే ఇలా లెక్కేసుకుంటూ చెప్పుకుంటూ పోతే నా వల్ల ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఒక 25 మందికి ఇన్‌కమ్ జనరేట్ చేయగలిగాను. కొత్తగా ఒక 10 మందికి ఉపాధి కల్పించాను. అట్లా మీరు కూడా రిస్క్ తీసుకొని చేయగలిగితే ఖచ్చితంగా 10 మందికి ఉపాధి. అంటే మీరు తీసుకున్నారు, ప్రొడక్ట్ మీరు తీసుకున్నారు. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఎవరో ఒకరు మళ్ళా ప్రొడక్ట్ తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకుంటారు. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. అరే! వీళ్ళు ఏదో చేస్తున్నారు, మనం గిన చేస్తే బాగుంటది కదా అన్న ఫీలింగ్‌తో వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటారు, ఇన్‌స్పైర్ అవుతారు. వాడు తీసుకుంటాడో, లేకుంటే ఇట్లాంటి షీట్లు తీసుకొని పల్లెకి తిరిగి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాన్ వెజ్ ఇంతవరకు కమర్షియల్ స్కేల్‌లో ప్రపంచంలో ఎవరు లాంచ్ చేయరు. ఇన్ ఫ్యూచర్‌లో లాంచ్ చేయలేరు కూడా. చెప్తున్నాను కదా! ఇన్ ఫ్యూచర్‌లో జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ తప్ప ప్రపంచంలో ఈ నాన్ వెజ్ పికల్‌ని ఎవ్వరు కూడా లాంచ్ చేయలేరు. లాంచ్ చేయొచ్చేమో, అది నేను పోయినాక గానీ, నేను వదిలేసినాక గానీ, నేను నేర్పించిన వాళ్ళు గానీ. ఎందుకు ఆల్రెడీ మామిడికాయ పచ్చడి చేస్తున్నారు. మన ఆ ఏపీలోనే కొన్ని లక్షల మంది మామిడికాయ పచ్చడి పెడతారు. లక్షల మంది. లక్షలకని కాదు, 1,00,00,000 మెంబర్స్ పెడతారనుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చడి నూరుకుంటారు. మళ్ళా ఓన్లీ ప్రియా ఒకటే ఎందుకుంది? ఇది కమర్షియల్ స్కేల్. ఇంతమంది మామిడికాయ పచ్చడి పెట్టినా సరే, వీళ్ళెవ్వరికి గూడా ఈ ఐడియాలజీ, ఈ థాట్ లేతే ఎక్స్‌పెన్షన్, ప్లానింగు, డిజైనింగు ఇంత ఆలోచన లేదు. మనం ఎంతవరకంటే ఓన్లీ ఒక చిన్న నూతిలో కప్పల్లాంటి వాళ్ళమనమాట. మన ఇండియన్ కల్చర్ ఎట్లుంటదంటే ఒక బాక్స్‌లో పీతలనేసి పీత పైకెళ్ళే కొద్దీ ఒకడు లాగుతా ఉంటాడనమాట. అంటే మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం అసలు బాగుపడకూడదు. వాడిని ఏదో రకంగా తొక్కేయాల, లాగేయాల, కిందకి లాగేస్తా ఉండాలి. ఇదే మైండ్‌సెట్‌తో జనాలు వర్క్ జేస్తున్నారు. అట్లా నేను రిస్క్ తీసుకోవడం వల్ల ఈరోజు 25 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చా. ఇంకా పెంచాలని ఉన్నాను. మీరు రిస్క్ తీసుకుంటే ఖచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్ పెంచుతారు. దాన్ని బేస్ చేసుకొని నా అవుట్‌లెట్ ఈ మోడల్ ఇప్పుడు నేను ప్రొద్దుటూరులో పెడుతున్నానంటే సేమ్ ఇదే మోడల్ తెలంగాణలో 36, 37, ఏపీలో 36, 37 ఈ 2 జిల్లాల్లోనే ఇన్ని అవుట్‌లెట్ పెట్టగలిగితే ఎంటైర్ ఇండియాలో ఎన్ని పెట్టగలము? ఇవన్నిటికి ప్రొడక్టివిటీ ఎవరు సప్లై చేయాలా? ఇప్పుడు మేము ఆ 3 ఎకరాల్లో ఫార్మింగ్ ట్రైనింగ్ చేస్తున్నాము, ప్రొడక్టివిటీ ట్రైనింగ్ చేస్తున్నాము. 11 రకాల ప్రాజెక్టులు ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. ఏదో ఒక రోజు రిలయన్స్ వాళ్ళతో ఎదురుంగా కూర్చున్నాను. ఆల్రెడీ ఎందుకంటే మేము రత్నదీప్, మోరు, స్పెన్సర్, డీమార్ట్ అన్ని ఆన్‌లైన్ కంపెనీస్‌తో ఆల్రెడీ ప్రొడక్టివిటీ కోసం మాట్లాడి పెట్టుకున్నాం మేము. అంటే అక్కడ సూపర్ మార్కెట్‌లో లాంచ్ చేయాలని చెప్పేసి. వీళ్ళు ఎంతవరకు ఉన్నారంటే ఓన్లీ బార్డర్ వరకే ఉన్నారు. ఎవరైనా ప్రొడక్ట్ అక్కడ సేల్ చేస్తున్నారనుకోండి, కంపెనీ ఎవరు అమ్ముకోరు. బట్ నేను కూడా ఒక పెద్దవాళ్ళతో నేను ట్రావెల్ చేయాలన్న ఆలోచన నాకుందనమాట. నేను కూడా ఫ్లైట్‌లో తిరగాల, బయట దేశం పోవాలా, నా ప్రొడక్ట్ లాంచ్ అవ్వాలా. ఇప్పుడు లుల్లు మాల్ లాంటి సంస్థలతో నేను కూడా టై అప్ అయ్యాననుకోండి బిజినెస్ పరంగా. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. ఎందుకు నా కాంపిటీటర్ లేడు. మీట్ సెక్టారు. ప్రతి మీట్ సెక్టార్‌లో ప్రతి ఊర్లో మీట్ కావాలా. అంటే ఇప్పుడు సండే వచ్చింది. సండే అని కాదు, మన ఇండియన్ కల్చర్‌లో ఈ ఈ రోజున్న సిట్యుయేషన్‌లో 100కి 99 మంది నెలలో ఒక్కసారైనా మాంసం తింటున్నారు. ఖచ్చితంగా. అంటే ఇంకా చాలా తక్కువ తింటున్నాం మనం. యూఎస్‌లో లేతే యూకే కంట్రీస్ లాంటి వాటిలో యేసుకుంటే మనం ఇంకా మాంసం చాలా తక్కువ తింటున్నాం. ఎందుకు మనకు దొరకట్లేదు. ఓన్లీ బాయిలర్ ఒకటే దొరుకుతుంది. జనాలకి వెరైటీ పరిచయం చేయాలా. హెల్త్ పరంగా స్టెరాయిడ్స్ ఫ్రీ. బాయిలర్ ఏందంటే ఖచ్చితంగా దానికి వ్యాక్సిన్ చేయాలా, మెడిసిన్ చేయాలా, సూదులేయాలా, అన్నీ ఎయాలి. ఇలాంటి స్టెరాయిడ్ ఫ్రీ. మీరు డాక్టర్ దగ్గరికెళ్తే మాక్సిమం డాక్టర్ ఏం చెప్తారంటే, ఓన్లీ చేపలు తినండమ్మా అంటారు. ఎందుకు చేపలు తినాలి తెలుసా? చేపలకి ఎలాంటి సూదులెయ్యరు, ఎలాంటి మెడిసిన్ ఎయ్యరు. లేదంటే బాతు మాంసం తినమని చెప్తారు. బాతులు గూడా ఎలాంటి సూదులు, వ్యాక్సిన్స్ ఎయ్యరు. ఈవెన్ నాటుకోడైనా తిన మంచిదే. ఎందుకు నాటుకోడి గట్టిగుంటది. మీకు దానికి ఎలాంటి సూదులెయ్యరు, ఎలాంటి వ్యాక్సిన్ ఎయ్యరు. మనం ఎక్కడ అలవాటు పడ్డామంటే అంతా జంక్ ఫుడ్‌కి. ఇంకోటి రీసెంట్‌గా నేను ఒక వీడియో చూశాను. 2024 అనేది వ్యాపార పరంగా బెస్ట్ ఇయర్ అనమాట. ఎందుకు అనేది నాకు తెలీదు. వాళ్ళు చెప్పిన వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే లాక్‌డౌన్ వచ్చినాక జనాలు 2021 నుండి ఈవెన్ దో నేను కోలుకోవడానికి గూడా నాకు 3 ఇయర్స్ పట్టింది. అంటే 2021 నుండి 24 వచ్చేంత వరకు గూడా నాకు 3 ఇయర్స్ పట్టింది సస్టైన్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి. దానికి తోడు ఇప్పుడు జనాలందరూ ఆన్‌లైన్‌కి అలవాటు పడ్డారు కాబట్టి, ఎవడికి ఇంట్లో వండుకునే ఓపిక లేదు. కాబట్టి ఆన్‌లైన్ బిజినెస్ బాగా సక్సెస్ అయిపోయింది. ఈరోజు జనాలందరూ ఏది ఓపెన్ చేసినా, ఏది బుక్ చేయాలన్నా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ ఆన్‌లైనే గ్రోసరీ ఇంక్లూడింగ్ టమాటాలు, వంకాయలు గూడా కూరగాయలకి మార్కెట్‌కెళ్ళే ఓపిక లేదు జనాలకి. కాబట్టి అది గూడా ఆన్‌లైన్ అయిపోయింది. ఇంట్లో వండుకోవడం బంద్ చేసి రోడ్ల మీద చెత్త అమ్ముతున్నాం మనం ఏదో. స్ట్రీట్ ఫుడ్ అంటారు దాన్ని. నూడిల్స్, బర్గర్స్, పిజ్జాసు ఇవి ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ స్టోరీలో ఏం చెప్తానంటే, మీరు చేయాలన్న సక్సెస్ అవ్వాలి, లేదంటే ఏదైనా బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్నోళ్ళు ఎవరైనా సరే, రోడ్డు మీద కూర్చొని పల్లి బఠాణీ అమ్ముకున్నా సరే, రోజుకి రూ. 1000 వస్తది మీకు. అందుకే ఇప్పుడు టీ టైమ్ అని, ఆ టైమ్ అని, ఈ టైమ్ అని లేదంటే ఇవన్నీ, అవన్నీ ఈ ఫ్రాంచైజీస్ ఎందుకు ఎక్కువ విరిగిపోయినాయి? లాస్ట్ 2 ఇయర్స్ లేదా కరోనా ముందు ఇవన్నీ ఏమి లేవు. కరోనా తర్వాత జనాల లైఫ్ స్పాన్ మారింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది. అంటే అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతున్నాయి. ఆటోమేటిక్ చేసేస్తున్నారు దాన్ని. అందుకే జాబులు పోతున్నాయి. ఎందుకంటే ఒకడు చేసే పని 10 మంది చేసే పని ఇది ఒకటే చేసేస్తుంది.
ఏది రోబో అనుకోండి, సిస్టమ్ అనుకోండి, ఏదైనా సరే. మీరు అన్నీ చేయగలరు కానీ, ఒక జీవిని క్రియేట్ చేయాలి. అంటే ఒక ఫుడ్డు, ఒక గింజ నాటాలా, దానికి ఏదో ఎరువేసి పంట పండి ఎంత కష్టపడ్డా సరే దానికి 3 మంత్స్ టు 4 మంత్స్ ఈజీగా పడతది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లాగా మీరు వన్ డేలో ఏదో సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసేసి, మీరు ఏదన్నా ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయగలరు. ఈ ఫోన్‌ని క్రియేట్ చేయగలరు. ఈ పచ్చడి క్రియేట్ చేయగలరు. అంతే అన్నీ చేయగలరు కానీ, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మేక ఉంది. ఈ మేక పిల్లల్ని అంటే మేకని తీసుకొచ్చేసి క్రాసింగ్ చేసినాక, దాని పిల్లొచ్చినాక దానికి ఎలాంటి రోగాలు రాకుండా కష్టపడి పెంచితే 6 నెలలు పడతది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేసి మీరు ఆర్టిఫిషియల్‌గా ఈ రోజు వరకు మాంసమే తయారు చేయలేకపోయినారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉంది గదా! ఆర్టిఫిషియల్ మాంసం తయారు చేయలేకపోయారు గదా! మిగతా అన్నీ తయారు చేసేస్తున్నారు. ప్లాస్టిక్ రైస్ తయారు చేశారు. అది వర్కౌట్ అవ్వలే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ బిజినెస్ అయినా సరే కాంపిటీటర్ ఉంటాడు గానీ, లైవ్ స్టాక్ బిజినెస్‌లో కాంపిటీటర్ లేడు. ఎందుకంటే దానికి చాలా అంటే ప్రతి పిల్ల అంటే బేబీ ఈ గుడ్డులోకెళ్ళి ఒక కోడి పిల్లొచ్చినాక, ప్రతి పిల్ల గూడా మీ పిల్లలతో సమానము. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అదంత డబ్బులిస్తది. అంటే బంగారు బాతు మనకి. రోజు బంగారు బాతు గుడ్డు పెడతది. లైవ్ స్టాక్ అనేది ఇట్లాంటిదే. అంటే జనాలకు అర్థం కాదు గానీ, ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ 3 ఎకరాల్లో ఇదొక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఔట్‌లెట్ పెడుతున్నాము. ఔట్‌లెట్ నుండి 3 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ ట్రైనింగ్ సెంటర్ గూడా నా విజన్ ఏందంటే, మనం ఏపీలో పెడుతున్నాం కాబట్టి, ఏపీలో ఎవరైతే పశుశాఖ మంత్రి ఉన్నాడో ఆయనతో గాని, ఈవెన్ దో చంద్రబాబు నాయుడుతో అయినా సరే అది ఇనాగ్రేషన్ చేపియాలని ఒక గోల్ పెట్టుకున్నాను నేను. ఆ 3 ఎకరాల ల్యాండ్ చూసినప్పుడు. ఎందుకంటే, సార్ నేను 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. వీళ్ళందరూ నాకు మీట్ పెంచిస్తే నేను ఎక్స్‌పోర్ట్ చేస్తాను. మన రాష్ట్రానికి సంపద సృష్టిస్తాం మనం. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకి సంపద సృష్టిస్తాము. ఇక్కడ నాన్ వెజ్ కంపెనీ ఉంది. ఇక్కడ సంపద సృష్టిస్తున్నాం ఆల్రెడీ ఇండస్ట్రీ పరంగా. అది ఓ రూ. 10 కావచ్చు, రూ. 20 కావచ్చు. నా కంట్రీకి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. అక్కడ కూడా ఏంది సంపద సృష్టించడానికి ఇది బెస్ట్ ఆప్షను. కొన్ని వేల కోట్ల రూపాయలొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరే ఇనాగ్రేషన్ చేయాలా. ఆ 3 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఒకటే గోల్ పెట్టుకున్నా. ఒకటి చంద్రబాబు నాయుడు అయినా ఓపెన్ చేయాలి. లేదంటే అక్కడున్న మంత్రులు, పశుశాఖ మంత్రుల రిలేటెడ్ మంత్రి ఎవరైతే ఉన్నారో వీళ్ళతోనూ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్‌తో పాటు ఇంత రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, అక్కడ చదువుకున్న ప్రతి స్టూడెంట్‌కి మేము ట్రైనింగ్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చేసి, దానికి సర్టెన్ ఫీజ్ ఉంటది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ఉచితాలు ఎవరికీ పనికిరావు. కష్టపడితేనే డబ్బులొస్తాయి. ఉచితాలకు బాగా అలవాటు పడిపోయినాం కాబట్టి, ఫ్రీ అనంగానే ఫ్రీగా నేర్పిస్తారనుకుంటారు. ఫ్రీగా ఏది రాదు. అర్థమైందా? మీరు 15,000 జీతం చేయడానికి కూడా ఒక 15 సంవత్సరాలు చదివి, ఒక 10,00,000 పోగొట్టుకుంటే గానీ, మీకు డిగ్రీ చదివినాక 15,000 ఉద్యోగం రాదు. అట్లాంటిది ఫార్మింగ్ ఫ్రీగా, పచ్చడి ఫ్రీగా, అన్నీ ఫ్రీగా నేర్పిచ్చేస్తారని అనుకోవద్దు. దానికో ఫీజు ఉంటది. ఖచ్చితంగా నేర్చుకోవాలా. బైబ్యాక్ అగ్రీమెంట్ ఉంటది. మీరు పెంచే ప్రతి వస్తువు మేము కొనుక్కుంటాం. దాని హ్యాచింగ్ మేనేజ్‌మెంటు, ఎగ్స్ మేనేజ్‌మెంటు ఎక్కడున్న బిజినెస్ అక్కడుంది. ఆ బిజినెస్ ఏందన్నది నాకు తెలుసు. ఆ సెక్టార్ స్టార్ట్ అయినాక అదొక ప్రైవేట్ అంటే మీకు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి అది. పౌల్ట్రీ ఇండస్ట్రీలో గానీ, ఆక్వాకల్చర్‌లో గానీ, అగ్రికల్చర్‌లో గానీ ఏదైనా సరే అంతా అక్కడేందంటే అందరి ప్రొఫెసర్‌ని పెట్టి టెక్నాలజీ అంటే బాగా మంచి మంచి ఫార్మింగ్ చేసిన వాళ్ళ సబ్జెక్ట్‌ని తీసుకొని అక్కడ మేము అందరిని ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ జనరేషన్‌లో వచ్చేవాళ్ళు 10థ్ దగ్గర నుండి పీహెచ్‌డీ చేసిన వాళ్ళన్నా గాని, ఆ ఫార్మింగ్‌లో వాళ్ళకి మెళకువలు నేర్పించేసి ఎందుకంటే ఎకరాల ఎకరాల పొలం ఉందండి. ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి. ఆ ఎకరం తీసుకొని మీరు ఏ పంటేసినా సరే సంవత్సరానికి మీకు రూ. 1,00,000 కూడా మిగలవు. అదే మీరు ఆ ల్యాండ్‌ని అలాగనే పొలం పెట్టేసుకొని ఓపెన్ ల్యాండ్‌లో మీరు ఫార్మింగ్ చేయగలిగితే ఆ ల్యాండ్ మీద సంవత్సరానికి 10,00,000 తీయొచ్చు. ఐడియా అనేది నేను చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్‌లో మీకు స్టూడెంట్స్ వస్తానున్నారు. వీళ్ళని నా టార్గెట్ ఏందంటే, ఒక రైతు తన కొడుకుని రైతుగా చేయాలనుకోడు. ఫార్మర్ చేయాలనుకోడు. ఆడేదో మంచి సాఫ్ట్‌వేర్‌లో చేయాలా, లేదా ఐటీలో పోవాలా, నాలాగా కష్టపడొద్దనుకుంటారు గానీ, ఇన్ ఫ్యూచర్‌లో ఉన్న మన ల్యాండ్స్‌ని మొత్తంని కమర్షియల్ స్కేల్‌లో లేకపోతే అపార్ట్మెంట్స్‌కి, లేకపోతే విల్లాస్‌కి లేకుంటే అసలు అగ్రికల్చర్ ల్యాండ్ పనికి రాకుండా చేసేస్తున్నాము. సాయిల్‌ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నాము. అందుకు మళ్ళీ నేను రేపొద్దున నా జనరేషన్‌లో గానీ, నా తర్వాత జనరేషన్‌లో గానీ ఫుడ్ దొరకదు. కాస్ట్ పెరిగిపోతూ ఉంటది కాబట్టి, మళ్ళీ వాళ్ళందరిని బ్యాక్ తెచ్చేసి, అందరిని పొలం పని చేయండి, ట్రాక్టర్ దున్నమని చెప్పట్లేదు గానీ ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ పని చేయకుండా ఆటో సిస్టమ్‌లో పౌల్ట్రీ గాని, అగ్రికల్చర్ గాని ఈవెన్ దో రైస్ పెంచాలంటే కూడా ఒక రూమ్‌లో ఇట్లాంటి చిన్న రూమ్ ఇప్పుడు నేను కూర్చున్న గది ఇది 12/12 రూము. ఇట్లాంటి రూమ్‌లో బియ్యం పెంచొచ్చు. రైస్ పెంచొచ్చనమాట. అంటే ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ జపాను లేతే ఇంగ్లాండ్ వేరే కంట్రీస్‌లో ఉంది. మన కంట్రీలో ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? ఒక చిన్న రూమ్ ఆ బాడీకి రెంట్‌కి తీసుకొని మీ రైసు మీకు సంవత్సరానికి ఎంత రైస్ కావాలో అంత రైసు మీ ఇంట్లోనే పండించుకోవచ్చు. ఇప్పుడు నా ఆలోచన ఏందంటే ఈ టెక్నాలజీని డెవలప్ చేసి జనాలకి మోటివేట్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో వీళ్ళెళ్లి ట్రాక్టర్‌లు దున్ని, ఎరువులేసేసి, ఆ పంటొచ్చినాక మిషన్‌లు పెట్టి, కోపిచ్చి, వడ్లు తీసి, బియ్యం తీసుకొచ్చి మార్కెట్‌లో అమ్మేంత లేదు. ఈరోజు ఆటోమేటిక్‌గా చిన్న చిన్న బియ్యం మిషన్‌లొచ్చేసినాయి. మీ వడ్లు మీరు ఇంట్లోనే ఒక గంటలో బియ్యం పట్టేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఎవరో కల్తీ చేసింది కాకుండా న్యాచురల్‌గా ప్రోటీన్స్ దానికంటే న్యూట్రిషన్స్ పంపించి ఈ చిన్న రూమ్‌లోనే మీకు ఒక సంవత్సరానికి గావాల్సిన రైస్ పండించుకోవచ్చు. దీనికి లేయర్ సిస్టమ్ అంటారు. దాంట్లో టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటారు దాన్ని.
ఇప్పుడు మేము అక్కడ ఆ సైట్‌లో చేసేది ఏందంటే ప్రతి ఒక్కటి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషను. నాకున్న ఎడ్యుకేషన్ నాలెడ్జ్‌ని టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసి ఈ రూమ్‌లో బియ్యం పెంచొచ్చు. ఈ రూమ్‌లో గోధుమలు పెంచొచ్చు. రాగులు, సజ్జలు హైట్ తక్కువున్న దాంట్లో లేయర్స్ ఎక్కువేసుకొని ఎందుకంటే వరి మీకు 2 ఫీట్ కంటే 3 ఫీట్ 2 ఫీటే ఎక్కువ. 2 ఫీట్ కంటే ఎక్కువ పెరగదు. ఇట్లా 2 ఫీట్ ఏసుకుంటే మీరు 10-12 ఫీట్ హైట్ ఉన్న దాంట్లో 5 లేయర్లు పెంచొచ్చు. ఇంత లెంత్ ఎంతుంది? ఇంత లెంత్ ఎంతుంది? దీంట్లో అంటే అట్మాస్ఫియర్ అంటే దీనిలో హ్యూమిడిటీ ఎంత కావాలి? టెంపరేచర్ ఎంత కావాలి? వాటర్ కంట్రోల్ ఎంత కావాలి? ఈ టెక్నాలజీని అక్కడ డెవలప్ జేసి ఆర్&డి వాళ్ళతో మాట్లాడి, లేకుంటే ప్రొఫెసర్‌లతో మాట్లాడి, మంచి చదువుకున్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని, మేము ఆర్&డి రీసెర్చ్ ఓన్లీ నేనిప్పుడు ప్రొద్దుటూరులో పెట్టే ఆఫీస్ ఏందంటే, ఒక పార్ట్ వచ్చేసి కంప్లీట్‌గా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే నాకు ఆల్రెడీ రీసెర్చ్ కోసం డబ్బులు కావాలి. నేను 4 ఇయర్స్ నుండి నాకున్న క్రైసిస్‌లో జనాలతో తిట్టించుకొని, అనిపించుకొని, రకరకాల ప్రయోగాలు చేసి, వచ్చిన డబ్బులు మొత్తం ఇన్వెస్ట్ చేస్తే, అంటే దగ్గర దగ్గర నేను 40,00,000 ఇన్వెస్ట్ చేస్తే, ఈరోజు నాకు 40,00,00,000 కాదు. నేను ఎంత అడిగితే అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి జనాలు రెడీగున్నారు. పెద్ద పెద్దోళ్ళు రెడీగున్నారు. అంటే కొద్దిగా అంటే ముందు కష్టపడ్డాము. ఇప్పుడు రజనీకాంత్‌దో డైలాగ్ ఉంటది. జీవితంలో ముందు సుఖపడిన వాడు తర్వాత కష్టపడాల్సొస్తది. ముందు కష్టపడిన వాడు తర్వాత సుఖపడతాడు. ఖచ్చితంగా సుఖపడతాడు. ఆ విషయంలో మాకు జరిగింది. ఇప్పుడు నేను చేసేదేందంటే ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి. చదువుకున్నారా, చదువుకోలేదా సంబంధం లేదు. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి. ప్రతీదీ ఏరియా తక్కువ ప్లేస్‌లో పెంచాలి. అది ఏందంటే నేచురల్‌గా పెంచాలి. నేచురల్‌గా పెంచాలి అంతే మనం. ఎర్త్ వార్మ్స్ అంటే వానపాములు నిజంగా మీరెళ్లి మీ పొలం దగ్గర ఒక 1 ఫీట్, 2 ఫీట్ తవ్వండి. ఎక్కడ ఏ పొలంలో గూడా మీకు వానపాములు రావు. ఎర్త్ వార్మ్స్ రావు. అంటే అంత పాయిజన్ చేశాము. మళ్ళీ మనమే తినేసి 30 సంవత్సరాలకి రోగాలొస్తున్నాయి. అదొస్తున్నాయి, ఇదొస్తున్నాయి. అసలు దీన్ని మార్చాలన్న ఆలోచన ఎవరికి లేదు. ఎవరు మార్చదా అంటే ఎందుకు మార్చాలా? ఎవడి కోసం మనం ఎందుకు పని చేయాలా? అంటే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి కాబట్టి నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను ఆల్రెడీ. నా జనాలకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. అది వీళ్ళకై వీళ్ళు ఇంట్లో పెంచుకోవాలి. ప్రతీది ఉంది. అంటే దీంట్లో ఆల్మోస్ట్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్‌లో 100 ప్రాజెక్ట్‌లున్నాయి. అంటే నేను ఏది చూసినా నాకు బిజినెస్ కనపడతది. నిన్న బాటిల్ కంపెనీకెళ్ళిన. ఆల్రెడీ మనం పచ్చడి బాటిల్స్ పంపిస్తున్నాం. ఈ బాటిల్ కంపెనీకెళ్తే బాటిల్ చేసే మిషన్ ఉంది. ఆల్రెడీ స్టిక్కర్లు చేసే మిషన్ ఉంది. క్యాపులు చేసే మిషన్ ఉంది. ఫాయిల్ సీలింగ్ మిషన్ ఉంది. అంటే ఒక వస్తువు పట్టుకుంటే దాంట్లో 5 బిజినెస్‌లు కనపడుతున్నాయి. అంటే ఏదన్నా బిజినెస్ మైండెడ్. అంటే వీళ్ళందరిని ఎట్లా మార్చాలా? టెక్నాలజీ ఎట్లా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలా? జనాలేమో ఏ బిజినెస్ లేదు, ఏ బిజినెస్ లేదు. తక్కువ బడ్జెట్‌లో కావాలా? రూ. 10 పెట్టే గాని రేపు ఒక రూ. 1000 సంపాదించాలా? ఈ మైండ్ కాదు. ఒక బిజినెస్ అనేది మీరు నిలబడడానికి మినిమమ్ 6 నెలల నుండి 3 సంవత్సరాలు పడతది. ఖచ్చితంగా పడతది. మీరు ఏ స్టోరీ అనేది తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. సక్సెస్ అయిన వాళ్ళని ఎవరిని తీసుకున్నా సరే మినిమమ్ 6 మంత్స్ నుండి 3 ఇయర్స్ పడతది. అది మీరు కంటిన్యూ డే అండ్ నైట్ కష్టపడితే. మనం కష్టపడే ఆలోచన లేదు. స్పాట్‌లో అంటే ఈరోజు రూ. 10 పెట్టాం. రేపు వచ్చేయాలి ఇంక డబ్బులు ధనాధన వచ్చేయాల. వీడియోలో గూడా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాయండి. సుమన్ టీవీలో అదే పెడతారు అంతే. మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాయొచ్చు. ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ ఉంటే రూ. 1,00,000 సంపాయొచ్చు. మరి రూ. 1,00,000 సంపాదించేటప్పుడు వాళ్ళు అంతమంది మ్యాన్ పవర్‌ని పెట్టుకొని, అంతమందిని పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఆ ఎంప్లాయీస్ ఇంట్లో కూర్చొని ఆ మొబైల్‌లో లక్షలు సంపాయొచ్చు కదా! పక్కోడికి ఎందుకు సలహా ఇవ్వాలా? ఫస్ట్ నేను జేయాలా. నేను జేస్తే 10 మందికి జెప్పాలా. అంతేగాని వాడు జేయడు. ఈవెన్ నేను చాలా వీడియోస్ జూసాను దాంట్లో. జనాలకి ఏది ఉపయోగమో, దేని వలన సంపాదన సృష్టించగలమో, లేదు దేని వల్ల డబ్బులొస్తాయో అలాంటి వాటిని ఎంకరేజ్ జేయాలి గానీ, మిగతాయన్ని చెత్త చెత్తంతా వేస్టు. అందుకే ఎవరికైతే నిజంగా నా వీడియో నచ్చిందో వేరే వాళ్ళకి షేర్ జేయండి. అంటే నన్ను జూసి మోటివేట్ అయిన వాళ్ళు తిట్టిన వాళ్ళున్నారు, మెచ్చుకున్న వాళ్ళున్నారు. దాంట్లో సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ జెప్తాను. నాగర్ కర్నూల్ నుండి ఒక వేస్ట్ ఫెలో ఫోను జేశాడు. సింపుల్ పేరు తెలీదు నాకు. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా వాంటెడ్‌లీ కావాలని జేస్తున్నారా? టైమ్ వేస్ట్ జేయాలని జేస్తున్నారా? లేకుంటే ఈడు టైమ్ పాస్ నాగర్ కర్నూల్ నుండి ఒక వేస్ట్ ఫెలో ఫోను జేసి ఏం జెప్తాడు? నేను మీ వీడియో జూసానండి. నేను మీలాగా కోట్లు సంపాదియాలా? కానీ చీరల బిజినెస్ పెడదాం అనుకున్నా అన్నాడు. ఒరేయ్! నీకు తెలివేమన్నా ఉందారా? అసలు చీరల బిజినెస్‌లో కోట్లు సూరత్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలోనే ఎవడు కోట్లు సంపాదియలేదు. అట్లాంటిది నువ్వు చీరల బిజినెస్ పెట్టి నేను కోట్లు సంపాదియాలంటే పక్కోడిని సలహా అడిగేవోడివి నువ్వు కోట్లు ఎట్లా సంపాదిస్తావు? ఫస్ట్ నీకంటూ ఒక గోల్ ఉండాలా. ఫస్ట్ అది ఎక్కడ మొదలుపెట్టాలా? ఏం జేయాలా? ఒకటి నా పచ్చడి బిజినెస్‌కి లేదంటే నా బిజినెస్‌లు ఏవైనా తీసుకున్న వాళ్ళకి నేను సలహాలు ఇస్తాను తప్ప, రోడ్డు మీద తిరిగే ప్రతి వేస్ట్ ఫెలోకి మనం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడిన అవసరం అంతకంటే లేదు. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ గూడా నాకు ఇంపార్టెంటే. అందుకే నేను వీడియోలు చేయడం గూడా చాలా వరకు ఇంతకుముందు డైలీ ఒక వీడియో పెట్టామని చాలామంది ఫోను చేశారు. వీడియో పెట్టట్లే. వీడియోలు చేసేంత టైం మనకు లేదు. నాకు మనసుకి ఎప్పుడు అనిపించిందో, నాకు మంచి అనిపించిందో, ఒక సబ్జెక్టు, ఒక కంటెంట్ జనాలను మోటివేట్ చేయాలనిపించిందో అప్పుడే నేను వీడియో పెడతా. ఎవరేమనుకున్నది. అంటే ఒకరి కోసం నేను బతకట్లేదు. నా కోసం నేను బతుకుతున్నా. నేను బతికేది ఎందుకంటే జనాల కోసం బతుకుతున్నా. అట్లాంటి జనాల్ని రెచ్చగొట్టి పోనీ మోటివేట్ ఒక వీడియో పెట్టాను. వీడియో పెట్టాను ఈరోజు ఏం మారిపోరు కదా మీరు. ఈరోజు బాగా ఇంటాము. సాయంత్రం వరకు బాగా ఎంతూజియాజం ఎట్లా అంటే ఇంక చేసేయాలా పెద్దన్న చేసినట్టు చేసేయాలా, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనుకుంటారు. తీరా పొద్దున్న లేసి సల్లగా ఎవడి పని ఆడు చేసుకుంటా ఉంటాడు.
ఇట్లా టైం పాస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఒకటి నీకు గోల్ ఉంటే నువ్వు చీరల వ్యాపారం కాదు, చెత్త కాగితాల వ్యాపారం చేసిన రోడ్డు మీద జనాల్ని పెట్టి చెత్తని తెత్తిచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరితో మాట్లాడుకోండి. అమ్మ నీకు రోజుకు 100 రూపాయలు ఇస్తాను, పోయి ప్లాస్టిక్ బాటిల్ ఏరుకొనరా, చెత్త అంతా ఏరుకొనరా, ఇదంతా తీసుకొచ్చి ఒక డంప్ యార్డ్లో వేసేసి దీన్ని రీసైకిల్ చేయొచ్చు. వెతకాలంటే రోడ్డు మీద చెత్త మీద మీరు చెత్తతో కూడా మీరు బిజినెస్ క్రియేట్ చేయొచ్చు. లేదా కూరగాయల మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్కి వెళ్ళి అదంతా తీసుకొచ్చేసి దాంతో పవర్ జనరేట్ చేస్తున్నారు. అంతేగాని నేను బట్టల వ్యాపారం చేస్తాను, నేను నీలాగా కోట్లు అంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వీడు చెప్పేదంతా ఏదో సొల్లు వేస్ట్, అసలు ఈ దగ్గర ఏం లేదు, వీడు 10,000 కోట్లు అంటున్నారు. నేను చెప్పినా కదా ఫస్ట్ నర్సరీలో మీరు ఏం విజయం చెప్పారో ఒక్కొక్కరు గుండె మీద చేసుకోండి. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ఇక ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ లేదంటే అప్పుడు ఒకవేళ నిజంగా నేను ఒక బిజినెస్ మ్యాన్ అవుతాను లేకుంటే ఒక హౌస్ వైఫ్ అవుతానని చెప్పింటే అది రియాలిటీ అందులో 1% ఉంటుంది అనుకోండి. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? రైట్. ఇప్పుడు నేను కూడా ఏంటంటే నేను విజన్ అనుకున్నాను, వెళ్తున్నాను. కాబట్టి పక్కోడి సలహాలతో మీరు ఎప్పుడు డబ్బులు సంపాదించలేరు. మీకంటూ మీకు ఒక ఆలోచన ఉండాలా, అది పీస్ఫుల్గా ఉండాలా, దానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, ఎంతోమంది ఎంకరేజ్ కావాలా. ఒక రోట్లో వేసి అంటే ఒక గ్రైండర్లో వేసి బాగా దేవుడు ఏం చేస్తానంటే నిజంగా మీకు బిజినెస్ ఇచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తానంటే వీడు తట్టుకుంటాడా తట్టుకోలేడా ఇంత ప్రెషర్ అని చెప్పేసి ఒక గ్రైండర్లో వేసి బాగా తిప్పుతాడు. మీరు నిలబడగలిగితే అది మంచి సువాసన లేకుంటే మంచి ఇన్కమ్ సోర్స్ అనుకోండి. లేదు అనుకో మొత్తం కొలాప్స్, పిండి అయిపోతాం మనం అంతే. అంటే బిజినెస్ కూడా అట్లనే ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, అదంటున్నారు. మీరు థంబ్‌నెయిల్ చూసి ఫోన్లు చేయొద్దు. మీరు నిజంగా బిజినెస్ చేయాలనుకున్నారు ఖచ్చితంగా. చాలామందికి చెప్పాము, మేము ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్ చేయాలా. ఎవడో నారాయణఖేడ్ నుండి ఫోన్ చేస్తాడు, సార్ నాకు ఒక 20 ఎకరాలు ఉంది, మీరు ల్యాండ్ తీసుకొని డెవలప్ చేస్తా అన్నారు కదా, మళ్ళీ మా దగ్గర ల్యాండ్ ఉంది తీసుకుంటారా? అరే బాబు నేను ఓన్లీ రాయలసీమలోనే ఒకటే చెప్తున్నా కదా. ఎందుకంటే నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే మీకు ఆంధ్ర డెవలప్ అయిందండి, తెలంగాణ డెవలప్ అయింది. తెలంగాణ ఫుల్‌గా డెవలప్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్, నేను హైదరాబాద్‌లోనే ఆల్మోస్ట్ పుట్టింది ఊర్లో కానీ పెరిగింది హైదరాబాద్‌లో కాబట్టి ఈ సిటీ మొత్తం తెలుసు కాబట్టి ఎన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తున్నారో, ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత పాపులేషన్ ఉందనేది బాగా తెలుసు కాబట్టి తెలంగాణ ఫుల్లీ డెవలప్డ్. జాబ్ పరంగా నేను వైజాగ్ వెళ్ళాను కాబట్టి మీకు విజయవాడ, అమరావతి నుండి వైజాగ్ వరకు ఈవెన్ శ్రీకాకుళం వరకు ఇన్కమ్ సోర్సు పోర్టులు కానీ షిప్ యార్డ్‌లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రాయలసీమ తీసుకుంటే ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే నేను రెగ్యులర్ ట్రావెల్ చేస్తున్నాను, కర్నూలు నుండి చిత్తూరు వరకు, కర్నూలు నుండి చిత్తూరు వరకు ఎలాంటి మేజర్ ఇండస్ట్రీ అంటే డబ్బులు వచ్చే మేజర్ ఇండస్ట్రీ ఏది లేదు. ఎంతోమంది అక్కడ మంత్రులు అయ్యారు. ఇప్పటికి కూడా చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు ఇనిషియేషన్ తీసుకొని అక్కడున్న జనాలకు ఉపాధి కల్పించాలి. డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. ఈవెన్ జగన్ వచ్చినా కూడా ఫ్రీ సర్వీస్‌గా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాడు తప్ప ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. ఈ ఇండస్ట్రీ వల్ల ఇన్ ఫ్యూచర్‌లో ఇంత చూడండి మీరు, ప్రతి ఇండస్ట్రీ మోడీ ఉన్నాడు. మోడీ విజన్ ఏంటంటే ఏ ఇండస్ట్రీ అయినా గుజరాత్, అహ్మదాబాద్, అంబానీ, అదానీ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు ఉండరు. మళ్ళీ వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకున్నాం, మనం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాము? ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే పక్కోడు బాగుపడొద్దు. మనం తినకపోయినా పర్లేదు, వాడు తినే అన్నం దొబ్బేయాలి అంతే. ఇంకా ఆ విజన్ ఉంటే మనం ఎప్పుడు బాగుపడలేమండి. అంటే ఎట్లా పుట్టామో అట్లనే పోతాం. మీరు ఒకవేళ పేదరికంలో పుట్టిండొచ్చు కానీ మీరు పేదవాడిగా చనిపోతే అది మీ తప్పే. సంపాదించుకోవాలా పిల్లల కోసమైనా, మీ గురించి కాకుండా పిల్లల కోసమైనా. లైఫ్‌లో ఈ ఈ నిమిషం వరకే, నెక్స్ట్ రేపు బతుకుంటామో లేదో మనకే తెలదు. ఉన్న లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాం అంతే. నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఎందుకంటే ఎవరు నాకు డబ్బులు పెట్టి బాబు నువ్వు ఇది చెప్పు, అది చెప్పు, నువ్వు ఇది చేయి, అది చేయి ఎవరు నేర్పాడు? టీచర్ కూడా ఒక స్టేజ్ వరకే. దాంట్లో కూడా సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్ చెప్పే టీచర్ మ్యాథ్సే చెప్తుంది, తెలుగు చెప్పే టీచర్ తెలుగే చెప్తుంది. తెలుగు టీచర్ మ్యాథ్స్ చెప్పదు, మ్యాథ్స్ టీచర్ తెలుగు చెప్పాడు. ప్రతిదానికి ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఒక పర్సన్ కావాలి. నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఇది, నన్ను నచ్చినోడు ఫాలో అవుతారు, నచ్చినోడు వదిలేసేయండి. మనం మాట్లాడేది ఇట్లా ఉంటుంది, సార్ మీరు వర్డింగ్ ఇట్లా వాడుతారు, అట్లా వాడుతున్నారు, మేమేం పిహెచ్డీ ప్రొఫెషనల్స్ ఏం కాదు, మీకు నీట్గా సన్మానాలు చేసి సభలు అంటే నాకున్న 100 కాల్స్‌లో 90 మెంబర్స్ టైం పాస్. ఈ టైం పాస్ జనాలతో నేను ఎందుకు మాట్లాడాలా? నిజంగా నా విజన్ నచ్చినోడు, లేకుంటే నాలాగా ఆలోచించేవాళ్ళు, నాలాగా ఆలోచించి నా విజన్ నచ్చి నా వెనకాల నడిచే ఇప్పుడు సైన్యం చాలా పెద్దగుంది, చాలా పెద్దగుంది. ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటాను, ప్రతి ఒక్కరి ఇంటికెళ్తాను, ప్రతి ఒక్కరితో కింద కూర్చొని భోంచేస్తాను. నాకు ఫస్ట్ డే 1 నుండి కార్పొరేట్ కంపెనీలో చేసినా కూడా నాకు చేయితో తినడం అలవాటు, కింద కూర్చొని తినడమే అలవాటు. అది కంపెనీ సీఈఓ లెవెల్‌లో చెప్పిన. అట్లా ప్రతి ఒక్కరి ఇంటికొస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. మీ వలన, మనిద్దరి వల్ల, ఎవరైతే పార్ట్నర్‌గా ఉన్నారో, ఇన్వెస్టర్‌గా ఉన్నారో మనిద్దరి వల్ల ఎన్ని లక్షల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వగలము. నేను ఒక్కడిని చేస్తేనే 25 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఓన్లీ ఇప్పుడే జస్ట్ ఈ 1 మంత్‌లోనే ఇంత నేను అంటే ఇన్‌కమ్ క్రియేట్ చేసి ఇంత చేసినప్పుడు దీన్ని ఒక పెద్ద విజన్‌గా తీసుకెళ్ళి 100 మంది లేదంటే ఒక పెద్ద హాల్‌లో సజెషన్స్ కోసమో, బిజినెస్ కోసం ఒక 1000 మంది మాట్లాడామనుకోండి, ఈ విజన్ అనేది చాలా పెద్దగుంటది. కాబట్టి జనాలకు దయచేసి చెప్తున్నాను,
ఒకవేళ మీరు మాతో పోట్లాడాలా, కొట్లాడాలా అంటే ఇంక మన విజన్ నచ్చలేదు, వీడేదో ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా! మన విజన్ ఫస్ట్ ఒక 500,00,00,000 కార్పొరేట్ ఆఫీస్ అనుకున్నాము. 2,000,00,00,000 రూపాయలతో ల్యాండ్ అనుకున్నాము. 2 మిస్ అయిపోయినాయి. ఇమ్మీడియేట్‌గా మనం వితిన్ 3 ఇయర్స్‌లో లేదా వితిన్ 1 మంత్‌లో, వితిన్ 6 మంత్స్‌లో మన టార్గెట్ ఇక్కడ ఏంటంటే 10,000,00,00,000 రూపాయలు. మనం బిజినెస్ చేస్తే ఓన్లీ అంబానీతోనే బిజినెస్ చేయాలి. ఫస్ట్ రిలయన్స్ స్మార్ట్‌లో లాంచ్ చేస్తున్నాము. రిలయన్స్ స్మార్ట్‌లోనే లాంచ్ చేస్తున్నాం. మీట్ సెక్టార్‌లోకి రిలయన్స్ వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేసి 75% 70-75% షేర్ అమ్మేయాలా, లేదంటే ఇండస్ట్రీ అమ్మేయాలా. వీళ్ళకి సపోర్ట్ చేయాలా. నేను కొత్త ప్రాజెక్ట్‌లో లాంచ్ అవ్వాలా. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఒకటే చెప్తున్నాను నేను. మీకు 6 మంత్స్ ఏం కనపడదు. 5 ఇయర్స్ వరకు మినిమమ్ కనపడుతది. ఎప్పుడైతే కంపెనీ టేక్ ఓవర్ అయితదో, కంపెనీలో షేర్లు అమ్ముతామో, లేదా కంపెనీని అమ్మేస్తామో, అప్పుడు మీరు కోటీశ్వరులు అవుతారు. ఇది పెట్టుకోండి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే. మీరు ఈరోజు రూ. 1000 ఇవ్వంగానే, లేదా 10,000 ఇవ్వంగానే రూ. 3 వడ్డీ, రూ. 5 వడ్డీ, అట్లా వడ్డీ వ్యాపారం చేస్తుంటే నాది ₹1,00,00,000 బిల్డింగ్ ఆల్రెడీ. దీన్ని తాకట్టు పెట్టినా తెచ్చుకొని నేను చేసుకోగలను. మిమ్మల్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది తెచ్చుకుంటే నేను ఒక్కనే బాగుపడతాను. అదే ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తే మీకొచ్చిన ఇన్‌కమ్‌ని నేను అదే చెప్తున్నాను. సపోజ్ మీరు 10,00,000 పెట్టారు. మీకు నెల నెల రూ. 1,00,000 వస్తుంది. రూ. 1,00,000 తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఇస్తే ఈ డబ్బులు రావు మళ్ళీ. 10,00,000కి 1,00,000 వచ్చినప్పుడు ఈ 1,00,000 తీసుకొని ఇన్వెస్ట్ చేసి వేరే ఇండస్ట్రీ డెవలప్ చేయండి. ఎందుకు ఎవరైతే మన ఇన్వెస్టర్స్ ఉన్నారో, నన్ను చూసి ఫాలో అవుతున్నారో, మన మోటో గాని, మన గోల్ గాని, మన ఎయిమ్ గాని ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే జనాలకి ఉపాధి, ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలి. ఏదో రకంగా. అది ఏ ఇండస్ట్రీ అన్నా గానియండి. మీరు ఏ ఇండస్ట్రీ పెట్టినా సరే, మనం కూర్చొని మాట్లాడుకొని దీంట్లో ఎంత మనం ఎంత కేపబుల్ ఉన్నాము, ఫ్యూచర్‌లో ఎంత బిజినెస్ డెవలప్ చేయగలము, ఎంత ఇన్‌కమ్ సోర్స్ ఉంది, ఎంతవరకు మన టార్గెట్ ఏందంటే మన జనాలకి ఉపాధి కల్పించి, బయటి దేశంకి వస్తువు పంపించి, అక్కడి నుండి డబ్బులు తెచ్చుకోవాలా. మేజర్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తేనే మన దేశానికి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతది. అదే ఒక డాలర్‌లో వస్తది, దేనార్‌లో వస్తది. పక్క దేశాల్లో మీకు ఈవెన్ అమెరికా తీసుకోండి. ల్యాండ్ మస్తుంది. చేసేవాడు ఎవడు లేడు. మన దగ్గర ల్యాండ్ చాలా ఉంది. అందరూ సోమరిపోతులే. ఇలాంటి వాళ్ళని మోటివేట్ చేయాలా. ఎవరెవరైతే ప్యాషనేట్ ఉన్నారో ఎడ్యుకేటెడ్ స్పీడ్‌గా చెప్తున్నా. చదువుకున్న వాళ్ళకి నాకంటే ఎక్కువ చదువుకొని, నాకంటే తక్కువ చదువుకొని గానీ, ఎడ్యుకేటెడ్ కూడా నేను చెప్పేదేందంటే, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేటెడ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. మీకొక ప్యాషన్ ఉంది, జిల్ ఉంది, ఫార్మింగ్ చేయాలా, కోళ్ళు పెంచాలా, ఈములు పెంచాలా. 40 ఇయర్స్ బ్యాక్ అది కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ మనం లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు వాటి ఉపయోగాలు ఎవరికీ తెలీదు. ప్రతి ఒక్కడు పక్కోడు పెంచాడు, నేను పెంచాలా. ఈడు పెంచాడు, వాడు పెంచాలి. వాడు పెంచాడు, దానివల్ల యూజ్ ఏంటి? ఆ యూజెసెస్‌ని ఇప్పుడు మేము ఆర్టికల్‌గా, లేతే ఒక బుక్‌లెట్‌గా, ఒక డిజైన్‌గా రాస్తున్నాం. నాటుకోడి తింటున్నాం. నాటుకోడి వలన ఉపయోగాలేంది? జనాలందరూ అంటారు, కోడిగుడ్డు తినమన్నారు తినాలా? ఏమవుతది కోడిగుడ్డు తింటే? నాటుకోడి గుడ్డుకి దానికి తేడా ఏముంది? మిగతా గుడ్లు తింటే ఏమవుతది? ప్రతి దానికో సబ్జెక్ట్ ఉంటది. ప్రతి దానికో కెమిస్ట్రీ ఉంటది. ఎందుకంటే మేము ఆల్రెడీ నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా కెమిస్ట్రీ రిలేటెడ్ కాబట్టి, ఆ కెమిస్ట్రీలో ఏమవుతుందనేది నీట్‌గా జనాలకి మనము చెప్పగలిగితే, ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, మనకున్నంత సంపద దేంట్లో లేదు. అది బయట దేశం కూడా కావచ్చు. వాళ్ళ తగ్గట్టు. వాళ్ళెందుకు తింటున్నారు? వాళ్ళకి ఆల్రెడీ టెక్నాలజీ ఉంది. జపాన్ తీసుకోండి, చైనా తీసుకోండి. లార్జ్ స్కేల్‌లో పెంచేస్తారు వాళ్ళు. ఏదైనా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వరు. మనం అట్లా కాదు. పక్కోడు సలహా చెప్తే మనం బిజినెస్ చేద్దాము. పక్కోడిని ఒకరిని అడుగుదాము. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్‌లో అందరికి అప్పులున్నాయి. దేశం అప్పుల్లో ఉంది. నేను అప్పుల్లో ఉన్నా. మీరు అప్పుల్లో ఉన్నా. అందరం అప్పులున్నాయి. మీరు పొద్దున్న లేసినప్పటి నుండి మీ మైండ్ సెట్ అనేది అప్పులు, 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 అప్పులు అంటే ఈ అప్పులు తప్ప ఏం గుర్తురావు మీకు. కావాలంటే ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అప్పులు, అప్పులు, అప్పులు అని ఆలోచిస్తే మీకు అప్పులు తప్ప, అప్పులోళ్ళు అప్పులు తప్ప ఏం రావు. దాన్ని పక్కన పెట్టుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలి ఖచ్చితంగా. ఏం చేస్తే బావుంటదని మీరు అప్పుడు మీ మైండ్ పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. నెగెటివ్ మైండ్‌లో ఉన్నప్పుడు మీకు ఐడియాస్ రావు, థాట్స్ రావు. పాజిటివ్ మైండ్‌లో పీస్‌ఫుల్‌గా కూర్చోండి. ఏం లేదు పీస్‌ఫుల్‌గా కూర్చొని మీకు ఏ వస్తువు చూసినా బిజినెస్ కనపడతది. ఏదైనా తీసుకోండి. సింపుల్‌గా చెప్తాను. మీరు ఏ వస్తువు తీసుకున్నా సరే దాన్ని ఏదో రకంగా కనపడతది. ఎందుకంటే నా మైండ్ సెట్ నేను అంటే అందరూ క్రియేటివిటీగా ఆలోచించాలా, అంత మీకున్న నాలెడ్జ్ ఎలాన్ మస్క్ ఎంత తెలివుందో మీకంతే తెలివుంది, నాకంతే తెలివుంది. అయితే వాడు ఆ తెలివిని ఉపయోగించి స్పేస్ ఎక్స్ లేదా టెస్లా ఇవి వాడుకున్నాడు గానీ, మనకు కూడా అంతే నాలెడ్జ్ ఉంది. దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా వాడాలో తెలీదు కాబట్టి, నేను పొద్దున్న లేసినప్పుడు మన పనేంది ఆడికి పోవాలా, ఈడికి పోవాలా, వానికి కలవాలి, వీనికి కలవాలా, సాయంత్రం తాగాలా, తినాలా, బిర్యానీ తినాలా, చికెన్ ఇవే మైండ్‌లో ఉంటది అంతేగాని, ఏం చేస్తే డబ్బులొస్తాయి? ఆలోచన లేదు. మీరు పీస్‌ఫుల్‌గా కూర్చొని ఆలోచించండి. నేను కొత్తగా ఐడియా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఐడియా ఉంది. అయితే ఐడియా ఉంది. ఐడియాకి డబ్బులు ఎవరు ఇయ్యరు. ఎగ్జిక్యూషన్‌కి డబ్బులిస్తారు. దీన్ని వేరే మార్గంలో కొత్తగా అందరూ చేసినట్టు కాకుండా వేరైటీగా చేస్తే ఏమైతది? నేనిప్పుడు రెస్టారెంట్ పెడతాం. ఆల్రెడీ ఇప్పుడు ఔట్‌లెట్ అనుకున్నాం. ఈ ఔట్‌లెట్ అందరిలాగా పెట్టేసి నేనేదో కంసు పిట్టలు అమ్మేయొచ్చు, కోళ్ళు అమ్మేయొచ్చు, లేకపోతే భోజనం పెట్టేయొచ్చు, అన్నీ పెట్టేయొచ్చు. అందరు పెట్టినట్టు పెడితే నా దగ్గరికెందుకొస్తారు? నేను పెట్టేది ఎట్లా ఉందంటే జనాలకి ప్రపంచంలో మళ్ళీ ఇట్లాంటి మోడల్ ఎవడు రెడీ చేయకూడదు. అట్లా డిజైన్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఆఫ్రికా నుండి ప్యారట్స్ తెప్పిస్తున్నా నేను. అంటే లవ్ బర్డ్స్ గాని, ప్యారట్స్ గాని ఆఫ్రికా నుండి వస్తున్నాయి. ఎందుకు డిలే అవుతుంది? ఎందుకు మేము ఇప్పుడు ఇది ఉన్నది డిలే అవుతుందంటే,
ఆఫ్రికా నుండి ప్యారెట్స్ వస్తున్నాయి, బయటి దగ్గర నుండి ఈమూస్ వస్తున్నాయి, రకరకాల టర్కీస్, అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని ఫార్మింగ్ చేయగలము. యూఎస్కి టర్కీ మీట్ ఆర్డర్ ఉంది, టర్కీ కంట్రీకి టర్కీ మీట్ ఆర్డర్ ఉంది, వాళ్ళు తినేది అంతే ఎక్కువ. జపాన్ చైనాకి బాతుల ఆర్డర్ ఉన్నాయి ఆల్రెడీ. గిన్నె కోళ్ళు, అసలు గిన్నె కోళ్ళు అనేది ఎక్కడ లేవు. నాటుకోళ్ళు రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి, ఎగ్స్ కావాలి. మనకు ఓన్లీ హైదరాబాద్లోనే ఇంత పెద్ద సిటీ, మీరు ఆల్రెడీ హైదరాబాద్ అందరు చూసింటారు. ఎన్ని అపార్ట్మెంట్స్, ఎన్ని విల్లాస్, ఎన్ని సొసైటీస్, ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒక నెలకి మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే, నాకున్న ఆర్డర్ చెప్తున్నా, ఎందుకంటే ప్రీవియస్గా నేను పౌల్ట్రీ చేశాను కాబట్టి 50 లక్షల నాటుకోడి గుడ్లు ఆర్డర్ ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నా, దాంట్లో ప్రాఫిట్ కూడా చెప్తాను, ఎందుకంటే అంత రెవెన్యూ ఓన్లీ గుడ్ల మీద చేసి మనం 50 లక్షల నాటుకోడి గుడ్లు. మీరు ప్రతి దగ్గర 20 రూపాయల గుడ్డు, మళ్ళీ ఎక్కువ కూడా కాదు, మామూలు గుడ్డు 5 రూపీస్. ఇది న్యాచురల్గా క్రాస్, దాని హెల్త్ పరంగా. అంటే ఇప్పుడు 20 రూపాయలు పెట్టి గుడ్డు ఎందుకు కొంటానంటే, దాని సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, మేడం మీరు ఈ నాటుకోడి గుడ్డు తింటే పోనీ ఎవరు తీసుకున్నా సరే మీకు ఒళ్ళు నొప్పులు రావు, లేకపోతే హెల్త్కి మంచిది, దీంట్లో స్టెరాయిడ్స్ లేవు. నాటుకోడికి ఎవరు సూదులు వేయడు, న్యాచురల్గా పెడుతుంది అంతే. ఈవెన్ దో మీరు ఫామ్లో పెంచండి, ఓపెన్ రేరింగ్లో పెంచండి. నెలకి అంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు బాయిలర్ గుడ్డు తాగరు, ఎందుకంటే బాయిలర్ గుడ్డు డాక్టర్సే చెప్తారు, అమ్మ లోపల పచ్చ సొన తినొద్దు, తెల్ల సొన ఒకటి తాగాలి, అంటే వైటే తినాలి, ఎల్లో తినొద్దు. మళ్ళీ జిమ్కి వెళ్ళే వాళ్ళు వేలు పెట్టేసి రేపొద్దున మళ్ళీ వాడు కెమికల్ ఎందుకు తింటాడు, తినట్లే. ఇప్పుడు మాకు జిమ్స్ అన్న ఆర్డర్ ఉన్నాయి, ఓన్లీ హైదరాబాద్ వేసుకోండి. హైదరాబాద్ ఎన్ని జిమ్ములు ఉన్నాయి, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ప్రతి జిమ్లో మేము టార్గెట్ పెట్టుకుంటే ఓన్లీ జిమ్లకే నెలకి 20 లక్షల గుడ్లు ఇవ్వాలి. మొత్తం ఎంటైర్ సిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, విల్లాలో మంచి కార్లో తిరిగేవాడు హెల్త్ ఫుడ్ కోసం ఆలోచిస్తారు కాబట్టి పొద్దున్నే వీడు బ్రెడ్లోకి కానీ నార్మల్గా బ్రేక్ఫాస్ట్లో కానీ నాటుకోడి గుడ్లే తింటున్నారు ఉడకబెట్టుకొని, ఎందుకంటే హెల్త్కి మంచిది, దాని గురించి టేస్ట్ అర్థమైపోయింది. ఇట్లా మాకు ఓన్లీ 50 లక్షల నాటుకోడి గుడ్లే ఆర్డర్ ఉన్నాయి. గుడ్డు మీద నేను యావరేజ్గా ఒక 10 రూపాయలు మిగిలినా సరే మొత్తం 5 కోట్ల బిజినెస్. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మనం 10,000 కోట్లు చేయగలమా లేదా అనేది. ఒక గుడ్డు మీదనే మీరు 5,000 కోట్ల బిజినెస్, 5,000 కోట్లు బిజినెస్ చేయగలమంటే, 5 కోట్ల బిజినెస్ చేయగలమంటే మిగతాది ఎందుకు చేయలేము? అట్లా ఎన్ని గుడ్లు ఉన్నాయి మీకు? ఎంత ప్రపంచం ఉంది? ఓన్లీ హైదరాబాద్ వరకే చెప్పాను నేను, ఇంకా ఇండియా చెప్పలేదు, వరల్డ్ చెప్పలేదు, ఎక్స్పోర్ట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇన్ని గుడ్లు సప్లై చేసేవాళ్ళు లేరు, ఇన్ని చేసేవాళ్ళు లేడు. ఇప్పుడు ఊర్లో కోళ్ళే లేవు. మీరు ఊరంతా తిరగండి, మీ ఊర్లో తిరగండి, పోనీ నాటుకోడి గుడ్లు ఇన్ని ఆర్డర్ ఉన్నాయి కదా, మీరు ఊరంతా తిరిగితే ఒక 100 గుడ్లు కూడా దొరకవు. ఇప్పుడు మేము జనాలను ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు పెంచండి, ఫామ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది. అయితే ఏందంటే దీనికి ఒక సబ్జెక్ట్, ఒక డాక్యుమెంట్ రాస్తాం మనం. ఈ గుడ్డు తినడం వల్ల ఉపయోగాలేంటి, దీంట్లో ఏమేమి ఉన్నాయి, న్యూట్రిషన్స్ ఏంది, ఫ్యాక్టర్ ఏంది, ఇదేంది. దాంట్లో కూడా మేమేం చేస్తున్నాం, డైరెక్ట్ గుడ్డు ఇవ్వకుండా పౌడర్ ఎక్స్ట్రాక్షన్ పెడతాం. గుడ్డులో ఉన్న లిక్విడ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ చేసి, అంటే చాలామంది తినరు కాబట్టి పాలల్లో కలుపుకొని తాగేటట్టు ఒక పౌడర్ తయారు చేస్తున్నాము. ఎప్పుడో పెద్ద ప్రాసెస్ ఇది, ఇప్పటిది కాదు. ఆల్మోస్ట్ నా 10 సంవత్సరాల కల. అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మొత్తం నా వీడియో మొత్తం రివీల్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఇది లెంత్ ఆల్రెడీ ఇప్పటికే 35 మినిట్స్ అయిపోయింది. ఎందుకంటే లెంత్ వీడియో అయినా సరే జనాలు చూడట్లేదు. ఎవరు చూసినా చూడకపోయినా నేను అనుకుంది నేను చెప్పేస్తాను. యాక్చువల్లీ మనం 30 తారీఖు ఇనాగ్రేషన్ అనుకున్నాము. 30 తారీఖు పోస్ట్‌పోన్ అయింది. సెప్టెంబర్ మీకు అక్టోబర్ 6 తారీఖు. సెప్టెంబర్ 30 తారీఖు లేదండి. అక్టోబర్ 6 తారీఖు ఇది ఫైనల్ డేటు. రేపు 21కి మనకు అగ్రీమెంట్ ఉంది. అవుట్‌లెట్ కూడా అదే రోజు, అంటే మొత్తం డిజైన్ చేస్తున్నాము. 3 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాము. దీని అగ్రీమెంట్ కూడా ఉంది ఆల్రెడీ. ఈ మోడల్స్ మొత్తం రివీల్ చేస్తాము. మళ్ళీ మీకు వీడియో చేసి, అంటే రేపు ఆల్రెడీ ఈరోజు నైట్ బయలుదేరుతున్నాను ప్రొద్దుటూరుకి. చాలామంది ఏందంటే సార్, నేను ప్రొద్దుటూరుకి వెళ్ళినప్పుడు చాలామంది నెల్లూరు నుండి వచ్చి నన్ను కలిసారు. ఆల్రెడీ కడప నుండి వచ్చి కలిసారు. తర్వాత బద్వేలు నుండి వచ్చి కలిసారు. మీరు ఒకవేళ కలవాలి అనుకుంటే నాకు ఒక 1 డే ముందు ఇన్ఫార్మ్ చేయండి. నేను వచ్చేసినాక మళ్ళీ మీరు బాధపడుకుంటా వాయిస్ ఓవర్ పెట్టేసి, సార్ మీరు వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలంటే నాకు రోజు వచ్చే 100 కాల్స్‌లో మీ నేమ్ సేవ్ చేసుకోలేనండి. కాబట్టి నేను అక్కడ రాకముందే ఒక వీడియో చూసారు ప్రొద్దుటూరుకి 21st, 22nd పొద్దుటూరులో ఉంటాను. నిజంగా కలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు ఇన్ఫార్మ్ చేస్తే నేను ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి. నా వర్క్ నాకుంటది, నా కాల్స్ నాకున్నాయి, నా బిజీ నాకుంది. 21st, 22nd అక్కడే ఉంటాను. మళ్ళీ 23rd బ్యాక్ అయిపోయి మొత్తం సామాన్ తీసుకొని వెళ్ళి ఇంటీరియర్ రెడీ చేసేస్తాము. 6వ తారీఖు ఓపెనింగ్ పెట్టుకుంటున్నాము. ఎవరైనా సరే ప్రీ ప్లాన్‌గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ముందే కాల్ చేసుకోండి. ఆ మోడల్ ఎట్లుండాలంటే ప్రతి ఊర్లో ఒక మోడల్ ఉండాలా. ఎంతమంది ఇన్వెస్టర్లను ఉండని, అంటే మనం ఇప్పుడు అవుట్‌లెట్లు అమ్మాలా లేకపోతే ఓన్ అవుట్‌లెట్లు పెట్టాలన్నది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఆ మోడల్ రెడీ అయినాక అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నా సరే మీరు ప్రొద్దుటూరు రావాలా, హైదరాబాద్ రావాలని నేను ఇన్ఫార్మ్ చేస్తా ఖచ్చితంగా. ఇప్పుడు 3 ఎకరాల స్థలం తీసుకున్నాము. దాంట్లో మీకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినాక రిటర్న్స్ అనేది లాంగ్ విజన్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. లాంగ్ విజన్ ఉన్నవాళ్ళు, అంటే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఎందుకంటే మీరు ఎల్ఐసి పాలసీ కడతారు. సింపుల్‌గా చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ ఎల్ఐసి పాలసీ కడతారు. మీరు నెల 500 కడతారు. బట్ బెనిఫిట్స్ అనేది 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత వస్తాయి. కానీ పెట్టిన నెల నుండి అయితే రావు కదా. 500 ఇచ్చాము, ₹5 వడ్డీ అని మాట్లాడలేము కదా. సేమ్ ఇది కూడా అంతే. అది గవర్నమెంటు, ఇది ప్రైవేటు. అది నా వల్ల కొంతమందికి ఉపయోగపడాలా. కాబట్టి ఎవరైనా సరే ఈ బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, ఉచిత సలహాల కోసం ఫోన్ చేయకండి. మీ సలహాలు మీరే చూసుకోండి. మేము ఎక్కడ ఎలాంటి ల్యాండ్ డెవలప్‌మెంట్ చేసే ఆలోచన లేదు. ఓన్లీ కడప లొకేషన్‌లో ల్యాండ్ ఉండి మాతో టై అప్ అయ్యి చేయగలిగితేనే మీరు కాల్ చేయండి. అంతేగాని టైం వేస్ట్ చేయొద్దు. కాబట్టి థ్యాంక్ యూ. నా నంబర్ వచ్చి 6303473893. జక్కా పెద్దన్న, జ్యోతి ఫుడ్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ.